నెహెమ్యా అయ్యగారి విషయంలో నేను అన్నయ్య నాకు పరిచయం చేసిన సందర్భంలో నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, నేను ఏదో గొప్ప కోసం ఘనత కోసం చెప్పట్లా. యేసన్న గారి పాటల్లో ఆయన పాటల్లో కృప అనే పదం లేకుండా పాట ఉండదు. అది ఆల్బమ్ కానీ ఏదైనా కానీ యేసయ్య కృప, శాశ్వత కృప, నిత్య కృప అని కృప అనే పదం లేకుండా పాట ఉండదు. అట్లాగే నెహెమ్యా గారి పాటలు, అన్నయ్య పాటలు వింటున్నప్పుడు నాకు అందులో అర్థమైంది ప్రేమ, యేసయ్య ప్రేమ, సిలువ ప్రేమ, కల్వరి ప్రేమ. ప్రేమ అనే పదం లేకుండా అసలు పాటే లేదు. ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యంలాగా ఎన్నో పాటలు, మధురమైన పాటలు అన్నయ్య ద్వారా ఎన్నో పాటలు మనం ఈ రాత్రి కూడా మనం వినబోతున్నాం. అటువంటి పాటల్లో నన్ను ఎంతగానో ప్రేరేపించిన పాట ప్రేమించితివా మోసపోతివా లోక ప్రేమలే వ్యర్థమురా యేసు ప్రేమని ఎరుగని లోకమురా. ఎంతో ఎంతో ఇలాంటి మధురమైన పాటలు, ఎన్నో పాటలు నన్ను నా జీవితాన్ని ఎంతగానో ఆదరించాయి. అట్లాగే అన్నయ్య పాడిన పాటలు అతిశయపడుచుంటివా ఓ మానవ అల్పుడవని ఎరుగక జ్ఞానిని అనుకుంటివా ఓ మానవ మూర్ఖుడవని తెలియక. ఇట్లా ఎన్నో పాటలు. ఈ పాటలు నేను మాడుతుంటే ఎక్కడో ఉన్నట్టున్నాయి అని అనుకుంటున్నారు, కానీ ఈ పాటలన్నీ అన్నయ్య చేత రాయబడి అన్నయ్య పాడిన పాటలు ఇవన్నీ. ఈ పాటలు ఎంతో ఎంతో మధురమైన పాటలు. ఇట్లాగే ఎన్నో పాటలు నాకు లోక ప్రేమ నీ వైపు లాలనగా చూసిన లోకాసలే నిన్ను తన వైపు లాగిన. ఇట్లా నిజంగా ఈ పాటలన్నీ యవ్వన బిడ్డలందరికీ వినిపించాలని నా ఆశ. నిజంగా ఈ రాత్రి ఇటువంటి పాటల ద్వారా చక్కటి వర్తమానం అందించాలని మరొక్కసారి వేదిక మీదకి వచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందన.